నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. తెలంగాణలో జరిగిన గద్దర్ అవార్డ్స్ వేడుకలకు సంబంధించి అతిరథ మహారథులు అందరూ కూడా పాల్గొన్నారు. అయితే అందులో భాగంగా చిరంజీవి గారు ఆన్ స్టేజ్ మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అని ఆయన వ్యాఖ్యానించడాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. అయితే చిరంజీవి గారు అలా మాట్లాడడం ఆ టైంలో ఆయన ఒకవేళ పొల్లినప్పటికీ దాన్ని ఎందుకు అంత ఇదిగా నొక్కి ఒక్కాడించాల్సి వస్తుంది అందరూ కూడా విమర్శల పరంగా? ఆయన ఎక్కువ నొక్కి ఒక్కాణించారు కాబట్టి అందరూ నొక్కి ఒక్కాణిస్తున్నారు. అసలు ఆయన అంత ఇదిగా పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అన్నీ తెలుసు కదా, ఆయన సినిమా వాళ్ళతోటి క్లోజ్గా ఉంటారు కదా, ఇలా ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఒకప్పుడు చిరంజీవి గారే చెప్పారు, మంచి 10 మందిలో చెప్పు, చెడు చెవులో చెప్పు అని. నీకు అంత అభ్యంతరకరమైన విషయం ఏదైతే నువ్వు ఇంతలా చెప్తున్న విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఒక లేఖ రాయొచ్చు. లేదు అనుకుంటే నీ స్థాయికి ఆయన ఫోన్లో మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు, ఫోన్లో అయినా చెప్పొచ్చు. మరి ఇక్కడ ఇస్తున్నారండి అవార్డులు, మరి మీరు కూడా ఇస్తే బాగుంటుంది కదా అని. అయితే ఇక్కడ అసలు అవార్డు ఫంక్షన్ ఆంధ్రాలో కూడా పెట్టాలా అక్కర్లేదా అన్న విషయం మీదనే నాబోటి వాళ్ళకి కొంచెం, నాబోటి వాళ్ళనే కాదు కాస్త ఆలోచన జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా తట్టేది ఏంటి అంటే అసలు అక్కడ విడిగా అవార్డులు పెట్టాల్సిన అవసరం ఏంటి? అంటే తెలుగు ఇండస్ట్రీ ఇంకా అక్కడ ఫామ్ అవ్వలేదనా? లేదు, ఎక్కడుంది అసలు? కానీ హీరోస్ అందరూ కూడా తెలుగు రాష్ట్రం వాళ్ళే కదమ్మా. కావచ్చు, మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు? మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేసినట్టు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్ళిపోవాలి కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? అంటే వాళ్ళు ఆస్తులు కానివ్వండి, వాళ్ళ పరంపర అంతా కూడా ఇక్కడే ఉంది కదా. మరి ఇక్కడ ఉంది కాబట్టి ఈ గూటి పలుకులు పలుకుతున్నారు. ఆంధ్ర వ్యాపారస్తులకి ఆస్తులు హైదరాబాద్లో ఉన్నాయి, ఆంధ్ర సినిమా యాక్టర్లకి ఇక్కడ ఉన్నాయి, ఆంధ్ర రాజకీయ నాయకులకి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఏమి మాట్లాడినా ఆంధ్ర గురించి వ్యతిరేకమైన మాటలు ఏం మాట్లాడినా కానీ రేట్ని వ్యతిరేకించరు. మరి అదే ఆంధ్ర రాష్ట్రం సంబంధించి సినిమా టికెట్ ప్రైజ్కి సంబంధించి చిరంజీవి గారే కదా స్టాండ్ తీసుకొని అందరినీ తీసుకెళ్ళి అది పనిగా చార్టెడ్ ఫ్లైట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు ఆయనే కదా మాట్లాడాడు, ఆయనే కదా స్టాండ్ తీసుకున్నాడు, ఆయనే కదా ఆంధ్ర గురించి కొంచెం ఆయన నేను అనేది అదే. ఇప్పుడు అవార్డు ఫంక్షన్ పెట్టని దాని గురించి ఇంతలో మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ సినిమా థియేటర్లు ఉన్నాయి కాబట్టి ఆ థియేటర్లకు సంబంధించి రేట్లు పెంచే దాని విషయంలో అక్కడ జీవో రిలీజ్ చేయాలి కాబట్టి అక్కడ సీఎం తోటి మాట్లాడారు, తప్పులేదు. కానీ ఆంధ్రాలో సినిమా తీసినా, ఆంధ్రాలో అవార్డు ఇచ్చినా, తెలంగాణలో సినిమా తీసినా, తెలంగాణలో అవార్డు ఇచ్చినా తెలుగు సినిమాకేగా, వేరే భాషలో తీయరు కదా, తెలుగు భాషలోనే కదా తీస్తారు సినిమా. అలాంటప్పుడు 2 చోట్ల అవార్డులు ఇచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇద్దరు కలిసి 2 తెలుగు రాష్ట్రాలు కలిసి సంయుక్తంగా తెలుగు సినిమా అవార్డులను పెట్టుకొని ఒక సంవత్సరం ఇక్కడ ఒక సంవత్సరం అక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టూడియోలన్నీ ఇక్కడ ఉన్నాయి, డబ్బింగ్ స్టూడియోల దగ్గర నుంచి ప్రివ్యూ థియేటర్ల దగ్గర నుంచి అన్నీ ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్లోనే ఉన్నాయి. కాకపోతే సుందరమైన ప్రదేశాల కోసం ఆంధ్ర షూటింగ్కి వెళ్తారు తప్పితే ఆంధ్రాలో సినిమాలు తీస్తున్నారా అంటే మొత్తంగా? ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, మీరు కథతోటి లోపలికి వెళ్తే డబ్బాలతోటి బయటకు వస్తారు అని చెప్తారు, బాక్సులతోటి బయటకు వస్తారు అని చెప్తారు. అంటే అన్నీ ఆ స్టూడియోలోనే ఉన్నాయి, రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉన్నాయి అని అర్థం కదా. ఇప్పుడు అట్లాగే హైదరాబాద్లో కూడా స్టూడియోలు ఉన్నాయి, లొకేషన్స్ కోసం విదేశాలు వెళ్ళినట్టు ఆంధ్ర కూడా వెళ్తుంటారు. ఇది స్టేట్ విడిపోయే సంగతి ఈ గోలంతా. అంతకుముందు అయితే ఆంధ్రప్రదేశ్ అవార్డ్స్ అనేవాళ్ళు కదా. ఒకవేళ అమ్మ చిరంజీవి గారు సంబోధించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఆయన దొల్లారనుకుంటే, ఒకవేళ సంబోధించాలంటే ఎలా సంబోధించాలనుకుంటున్నారు? పక్క రాష్ట్రం అని అనకుండా, పక్క రాష్ట్రం అనుకోకుండా అసలు ఆ స్టేజ్ పైన ఆ రాష్ట్రం వాళ్ళు అవార్డులు ఇవ్వాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు ఒక ఉత్తరం రాయొచ్చు, మీరు కూడా అవార్డులు ఇవ్వండి అని చెప్పి. కందుల దుర్గేష్ గారు ఎట్లా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాబట్టి వీళ్ళకి చాలా సన్నిహితులు కాబట్టి ఈయనైనా కూడా కొంచెం. ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ సందట్లో సైడ్ అని చెప్పి దిల్ రాజు గారిది ఒక వీడియో బయటకు వచ్చింది. అదేంటి అంటే కందుల దుర్గేష్ గారు సీఎం గారు కలవాలనుకుంటున్నారు మిమ్మల్ని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని, ఓసారి రండి అని చెప్పి పిలిచారు. పలానా టైం కూడా ఫిక్స్ చేసి ఈ టైము మీకోసమని ఫిక్స్ చేసాము రండి అంటే
వాళ్ళందరికీ ఈయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఎఫ్డిసి చైర్మన్ గా, ఎవరు దిల్ రాజు గారు. ఇస్తే ఒక్కళ్ళు రాలా, ఆదివారం కూడా షూటింగ్లు ఉన్నాయి అని చెప్పి ఒక్కళ్ళు రాలా. మరి ఆ మీటింగ్ సంగతి చిరంజీవి గారికి చెప్పకుండా ఉంటారుగా దిల్ రాజు, అప్పుడు ఎందుకు ఎగ్గొట్టినట్టు? ఆ మీటింగ్కే ఎల్లుంటే గనక ఆ మీటింగ్ లోనే చెప్పుకునే అవకాశం ఉండేదిగా. తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ఇచ్చినట్టే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ నంది అవార్డ్స్ ఇస్తారా, ఏ అవార్డ్స్ ఇస్తారు ఇవ్వండి అని చెప్పి చెప్పొచ్చు కదా. అంటే ఈ మీటింగ్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు, అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంది. అది పక్క రాష్ట్రం అంటాం, ఆంధ్రప్రదేశ్ అంటే అయిపోద్ది, పక్క రాష్ట్రం అనాల్సిన అవసరం ఏంటి? ఇలా కొన్ని ఆయన అప్పుడప్పుడు తడబాటుకు గురయ్యేయి, కొంత ఆయన ఐడెంటిటీ క్రైసిస్ తోటి ఆయన అప్పుడప్పుడు అలా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆయనే మాట్లాడాలనుకుంటే ఆయన ఇంట్లోనే ఇద్దరు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఒక తమ్ముడు డిప్యూటీ సీఎం, ఇంకొక తమ్ముడు ఎమ్మెల్సీ. ఆ ఇద్దరు ఆ రాష్ట్రంలో ఉన్నవాళ్లే, వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు. అసలు మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు మీటింగ్కి వెళ్ళకోకుండా ఇప్పుడు మాట్లాడడం ఏం కరెక్ట్? ఇక నారాయణమూర్తి గారు అంటారా, ఆయన సహజ ధోరణిలో ఆయన మాట్లాడారు కాబట్టి ఆయన ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లా. ఇప్పుడు అందరికీ టార్గెటెడ్గా మాట్లాడుతుంది, అందరూ చిరంజీవి గారి గురించే మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా మాట్లాడారు అని. ఇంతకు ముందు కూడా ఆయన కొంచెం అసంబద్ధంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి, వారసుల విషయంలో కావచ్చు, ఇంట్లో నేను హాస్టల్ వార్డెన్, ఆడపిల్లల హాస్టల్ వార్డెన్ లాగా ఉన్నాను అని, ఇలా రకరకాలు మాట్లాడడం మనం విన్నాం. బట్ సామాన్యుడు మాట్లాడితే దాన్ని పెద్ద పట్టించుకోము, బట్ ఒక సెలబ్రిటీ మాట్లాడితే ఎందుకు? అదే కదా మరి, సెలబ్రిటీకి మామూలు వాళ్ళకి ఉంది కదా. ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఎవరికి ఉంటుంది, సామాన్యులకు ఉంటుందా సెలబ్రిటీలకు ఉంటుందా? మీరు ఒక హోదాను అనుభవిస్తున్నారు అన్నప్పుడు, మీకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అన్నప్పుడు మీకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. మీకు సెలబ్రిటీ అనేది అదొక సౌకర్యం కదా, అవునా కదా? అంటే చివాట్లు తినక తప్పదా? చివాట్లు కాదు, సరిగా మనం బాధ్యతగా ఉండాలి. మాట్లాడటం ఇప్పుడు అందరూ మాట్లాడతారు, కానీ కొంతమంది మాట్లాడితేనే విమర్శకులు కూడా మాట్లాడలేనట్లుగా మాట్లాడగలగాలి. సినిమాకి సంబంధించి చిరంజీవి గారు ఎప్పుడు మాట్లాడినామా అట్లే అందరినీ జనాన్ని ఆకట్టుకునేలాగా ఆయన స్పీచ్ కానీ ఆయన మాట కానీ ఉంటుంది. ఎప్పటి నుంచో ఆయన మాట్లాడుతూ వస్తున్నారు, ప్రజారాజ్యం పార్టీ టైం నుంచి కూడా. బట్ ఈ మధ్య కాలంలో ఎవరి గురించి అయినా ఆయన మాట్లాడాలన్నప్పుడు, ఎవరి గురించి ఆయన సంబోధించాలన్నప్పుడే ఆయన చిక్కుల్లో పడుతున్నారు అనేది మెయిన్. అంటే ఏంటి? అవును, కొంచెము ఆయన ఎక్కడో తడబాటుకి గురవుతున్నారు అనిపిస్తుంది. అవసరం లేని మాటలు మాట్లాడటము, సందర్భోచితంగా మాట్లాడలేకపోవటము, ఏదో ఒక తడబాటుకైతే గురవుతున్నారు అనిపిస్తుంది. అది కొంచెం పబ్లిక్ డొమైన్లో మాట్లాడేటప్పుడు, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారండి, అమితాబ్ బచ్చన్ గారు మాట్లాడితే అసలు వివాదం అనేది ఉండదు గమనిస్తే. అంటే అది వయసుతో పాటు ఒక పెద్దరికం, పెద్ద మనిషి తరహా వస్తుంది. ఈయన వయసుతో పాటు పెద్ద మనిషితనము, పెద్దరికం రావట్లేదు. ఈ చిన్నపిల్లోడు అయిపోతున్నాడు, రోజు రోజుకి చిన్నపిల్లోడిలాగా మాట్లాడుతున్నాడు. అంటే చిన్నపిల్లల్లో మాట్లాడడం ఇన్ ద సెన్స్ ఆయన ఏదో కొంచెం చమత్కారంగా, అది చమత్కారం వేరు, చాకచక్యం వేరు, నైపుణ్యంతో మాట్లాడడం వేరు. ఇవన్నీ రావాలి పబ్లిక్ లో వచ్చి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మనం గత రెండు నెలల క్రితము ఒక వివాదం వచ్చింది, ఏది మహిళల వస్త్రధారణ విషయం వచ్చినప్పుడు చాలా మంది మాట్లాడిన ప్రతి వాళ్ళు ఒక పరిధి దాటి, ఒక స్థాయి దాటి మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళ గురించి కేసులు అయితే అయినాయా లేదా? అంటే ఈయన మీద కేసు పెడతారని కాదు, నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా. అందుకని మనము ఓపెన్గా పబ్లిక్లో మాట్లాడేటప్పుడు మనము మన స్థాయిని తగ్గించుకుని కానీ, రెండో వాళ్ళ స్థాయిని అనవసరంగా తగ్గించి కానీ మాట్లాడకూడదు. ఇప్పుడు ఒకవేళ అదే సిచ్యువేషన్ లో బాలకృష్ణ గారు మాట్లాడి ఉంటే ఇది అసలు బయటకు వచ్చేది, అంత ఇదిగా బయటకు వచ్చేది కాదేమో. ఎందుకు రాదండి? ఆయన ఒక సందర్భంలో మాట్లాడిన మాటని ఈ రోజుకి విమర్శకులు నోటికి పని చెప్తానే ఉంటే ఎవరిని వదలరండి. ఇవాళ సోషల్ మీడియా కావచ్చు, ఎవరిని వదలట్లేదు. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, ఒకప్పుడు అశ్లీలమైన పాటలు రాలేదా? మరి ఈరోజు ఏ చిన్నది వచ్చినా సరే ప్రశ్నార్థకం ఎందుకు అవుతుంది? మాట్లాడే గొంతుకులు ఎక్కువైనాయి. అందుకని మనం ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
ఇప్పుడు నిన్న మొన్న మంగ్లీ పాడిన పాట గురించి వివాదం చెలరేగుతుంది. అంటే ఇంత దారుణంగా అంతకుముందు పాటలు ఉండుండకపోవచ్చు, కానీ అశ్లీలమైన పాటలు చాలానే వచ్చినాయిగా. మరి ఎందుకు రాసిన వాళ్ళ దగ్గర నుంచి, తీసిన వాళ్ళ దగ్గర నుంచి, పాడిన వాళ్ళ దగ్గర నుంచి అందరినీ ఒక రేంజ్లో వాళ్ళు విమర్శలు పాలవుతున్నారు, తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు ఆమె అయితే అసలు అందులో యాక్ట్ చేసిన అమ్మాయి నేను యాక్ట్ చేయను అంటుంది. మరి అసలు రాసేవాడికి బుద్ధి ఉండాలి, రాయించినోడికి ఉండాలి బుద్ధి. ఫస్ట్ అసలు మెయిన్ కల్ప్రిట్స్ వాళ్ళిద్దరూ. యాక్ట్ చేసిన వాళ్ళు, పాడిన వాళ్ళది నెక్స్ట్. అసలు రాయించిన వాడిది, నాకు ఈ విధమైన పాట కావాలి అని రాయించిన వాడు ఉన్నాడు చూసారా, ఒక ప్రొడ్యూసర్ అనేవాడు, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ, వాళ్ళది మెయిన్ కల్ప్రిట్స్ వాళ్ళు. ఇప్పుడు అతను రాయలేదు అనుకోండి, ఇంకొక అతనితో రాయిస్తారు. కానీ మనం అందుకే మూలాల్లోకి వెళ్ళాలి ఏ విషయంలోకైనా. ఫస్ట్ రాయించిన వాడు. ఇప్పుడు రాసేవాళ్ళు 10 మంది ఉంటారు, రాయించే వాళ్ళు కూడా ఉంటారు. ఆ రాయించే వాళ్ళకి బుద్ధి సరిగా ఉంటే రాసే వాళ్ళకు కూడా బుద్ధి సరిగా ఉంటది. అలా అని రాసిన అతనితో ఏం తప్పు లేదని నేను అనట్లా. మనం అంటూ ప్రశ్నించాలి అంటే ఆ స్థాయికి వెళ్ళి ప్రశ్నించాలి, ఆ మూలాల్లోకి వెళ్ళి ప్రశ్నిస్తే కరెక్ట్గా ఉంటుంది. అక్కడి నుంచి మనం నరుక్కుంటా రావాలి పైకి. కానీ మనం ఏం చేస్తాము, పాడిన మంగ్లీ మనకు కనిపిస్తుంది, మంగ్లీ గురించి మాట్లాడతాం, అందులో యాక్ట్ చేసిన యాక్టర్ గురించి మాట్లాడతాం. ఆ తర్వాత పాట రాసినోడి గురించి మనకు అప్పటికే ఓపిక అయిపోద్ది. పాట రాసినోడిని, రాయించినోడిని వదిలేస్తాం. అలాగే మనం ఒక పబ్లిక్లో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, సంయమనంతో మాట్లాడాలి. రైట్. ఇదే పరంగా ఈ మధ్యకాలంలో సీనియర్ యాక్టర్స్ కొంతమంది, రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఇంకా కొంచెం జారీ ఆయన ఎంజీఆర్ గారి గురించి మాట్లాడడం, అటు నుంచి తమిళనాడు నుంచి ఇట్లా విమర్శలు రావడం, చాలా మంది రియాక్ట్ అవ్వడం, కమల్ హాసన్ గారు ఈ మధ్య కాలంలో ఇలా, అంటే పెద్ద తరహాగా ఉండాల్సిన వాళ్ళే కొంచెం అటు తడబడడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు కదా. దట్టు ఇప్పుడు న్యూ జనరేషన్స్ ఇంకా వాళ్ళు ఇంకా కొంచెం బయటకు వచ్చి, ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ, విశ్వక్సేన్ లాంటి వాళ్ళు, వీళ్ళు కొంచెం రెబల్గా మాట్లాడుతూ ఉంటారు కదమ్మా. ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా వీళ్ళ నుంచి? ఇప్పుడు ఒకటండి, భాష భావము రెండు చాలా ప్రాధాన్యమైనవి. అవి చాలా ప్రభావాన్ని చూపిస్తాయి సమాజం మీద. నీ భావం ఏంటో ఎలా ఉంటే నీ నోట్లోంచి భాష వ్యక్తీకరణ అలా వస్తుంది. వీళ్ళకి భావము సరిగా ఉండట్లేదు, భాష సరిగా ఉండట్లేదు. అసలు ఒకప్పుడు బూతు అని మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉన్నాయో, బూతు పదాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మామూలుగా మాట్లాడుకునేటప్పుడు అలవోకగా మాట్లాడేస్తున్నారు. ఏది, నలుగురు కూర్చున్నప్పుడు ఫ్రెండ్స్ కూర్చుని మాట్లాడుకోవటం కాదు, పబ్లిక్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు షార్ట్స్ చేస్తున్నారు, రీల్స్ షార్ట్స్ చేస్తారు కదా, వాటిలో కూడా బూతులు మాట్లాడేస్తున్నారు. దీని మూలం ఎక్కడి నుంచి వచ్చింది? మూలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సినిమాల్లో ఆ మాటలు పెడతారు. ఆ మాటల దగ్గర నుంచి అసలు మెయిన్ సోషల్ మీడియా వచ్చాక ఎక్కువైంది. ఈ రీల్స్, ఈ షార్ట్స్ చూస్తున్నారు కదా, పెద్దలు మాట్లాడుతున్నారు, పిల్లలు మాట్లాడేస్తున్నారు అవే మాటల్ని. అవి ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళి చూస్తే వాళ్ళు అభ్యంతరం చెప్తున్నారు ఇంట్లో పెద్దవాళ్ళు. వీళ్ళేదో ముసలోళ్ళు ఇలాగే మాట్లాడతారు అనేలాగా అయిపోయింది. పిల్లలు కూడా మాట్లాడుతున్నారు ఈ మధ్య. పిల్లలే మాట్లాడుతున్నారు. పిల్లలు మాట్లాడుతుంటే తల్లులు కూడా ఖండించాల్సింది పోయి, తల్లులు ఖండించకపోతే వాళ్ళకంటే ముందు జనరేషన్ ఉంటారు కదా, గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఏంటి ఇలా మాట్లాడడం ఏంటి అని. నీకేం తెలుసు, కాలం మారిపోయింది అని చెప్తున్నారు వీళ్ళు. ఈ షార్ట్స్ రీల్స్ లో చిన్న చిన్న బూతు పదాలు వస్తున్నాయి, కొన్ని అభ్యంతరకరమైన మాటలు వస్తున్నాయి. చదువుకోని వాళ్ళు, పెద్దగా ప్రపంచం తెలియని వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో, పొలాల్లో పనులు చేసుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు బూతులు మాట్లాడతారు, అలవాటు. అవి ఇప్పుడు చిన్న చిన్న మాటలు నేను ఇప్పుడు ఇక్కడ ఉచ్చరించను కూడా మీకు అర్థమయ్యే ఉంటాయి. వెళ్ళు అనే మాటని ఇంకో మాట మాట్లాడుతున్నారు. అది షార్ట్స్ లో కూడా వచ్చేస్తున్నాయి. ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఆ మాట వాడుతున్నారు, తల్లులు కూడా వాడుతున్నారు ఆ మాట, తండ్రులు ఎలాగో వాడతారు, ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ ఉమెన్ కూడా. ఫ్యాషన్ అయిపోయింది. కొన్ని మాటలు ఉన్నాయి
అసలు ఆ తెలుగులో అది చాలా భయంకరమైన బూతు. ఆ బూతుని ఇంగ్లీష్లో వాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను అందుకే అంటున్నా, భావాలు మనసులో ఏవైనా ఉండొచ్చు, భావాన్ని బయటికి చెప్పేటప్పుడు భావాన్ని భాషతోనే కదా వ్యక్తీకరణ చేస్తాము. అంటే ఇప్పుడు దాకా అమ్మ ఓకే, ఇదంతా ఓకే, బట్ ఇప్పుడు మనం ఎలా అయితే ఆంధ్ర ప్రజలు ఏదన్నా మనకి ఏదైనా ఘనంగా చెప్పుకోవాలి, ఫర్ సపోజ్ క్రికెట్ టీం ఉందమ్మా, హైదరాబాద్ని తెలుగులో ఓన్ చేసుకుంటారు, మా టీమే ఇది సన్ రైజర్స్ని. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీ అంతటిని కూడా ఆంధ్ర వాళ్ళందరూ ఇప్పుడు తెలంగాణలో హీరోస్ ఉన్నప్పటికీ, ఇక్కడ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆ మా వాళ్ళే మా సినిమాలే అనుకుంటున్నారే కానీ ఆంధ్రాకంటూ సపరేట్గా ఒక ఫిలిం ఇండస్ట్రీ ఏర్పడడం కానీ, దానికంటూ ఒక ఫిలిం సిటీ లాంటిది కానీ, లేకపోతే దానికి సంబంధించి ఒక కొత్త ప్రొడ్యూసర్లు కానీ, కొత్త డైరెక్టర్లు కానీ ఆంధ్రాకి సంబంధించి ఎవరు అక్కడ పుట్టడం లేదు. అది ఏంటి అది? అసలు రాష్ట్రం వచ్చే ఎన్ని రోజులైంది? ఇప్పుడు 12 ఏళ్ళు 13 ఏళ్ళు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే ఇండస్ట్రీ రావడానికి 20 ఏళ్ళు పట్టింది. హైదరాబాద్ రావడానికి 70లో వచ్చింది ఇండస్ట్రీ. నేను అంటే ఆంధ్రాకి తెలంగాణకి డిఫరెన్స్. నేను అదే చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్. అప్పుడు 20 ఏళ్ళు పట్టింది. ఈ రోజుకి హైదరాబాద్కి రాని తెలుగు వాళ్ళు ఉన్నారు మెడ్రాస్లో, ఈ రోజుకి రాని వాళ్ళు, విశాల్ లాంటి వాళ్ళు. కొంతమంది అసలు వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు అక్కడ నేటివ్ లాగా అయిపోయారు. వాళ్ళు వాళ్ళ మూలాల ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు కానీ వాళ్ళ స్థిర నివాసాలన్నీ అక్కడ వెళ్ళిపోయినాయి. ఆ రోజు కూడా ఏఎన్ఆర్ సీరియస్గా తీసుకొని చెన్నారెడ్డి గారు ఏమైనా సరే ఇండస్ట్రీ ఇక్కడికి రావాలి అని చెప్పి వాళ్ళకి స్టూడియోలకి ల్యాండ్ ఇచ్చి, ఫిల్మ్ నగర్కి ల్యాండ్ ఇచ్చి ఇవన్నీ చేస్తే ఇండస్ట్రీ వచ్చింది. ఇప్పుడు కూడా అమరావతిలో స్టూడియోలు కట్టుకుంటానికి ల్యాండ్ ఇస్తామంటున్నారు. అలాగే కాలనీలు ఇక్కడ ఫిల్మ్ నగర్ లాంటి ఫిల్మ్ నగరు, అలాగే ఇక్కడ ఉన్నలాగా అక్కడ చేస్తామంటున్నారు. కానీ దానికి చాలా టైం పడుతుంది, అప్పుడే ఎక్కడవుతుంది. అందుకని కంగారు పడాల్సిన పని లేదు. అక్కడ వాళ్ళు అవార్డులు ఇవ్వలేదని, ఇక్కడ ఇచ్చేశారని ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఇవాళ ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఉంది, అప్పుల రాష్ట్రంగా ఉంది. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే మన పిరమిడ్ ఎలా ఉంటుంది, ఒక వ్యక్తిగతమైన పిరమిడ్ అయినా ఫైనాన్షియల్ పిరమిడ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ కనీస అవసరాలు, తరువాత సౌకర్యాలు, తరువాత లగ్జరీస్, ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అంటే కనీస అవసరాల దగ్గరే ఉంది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చరు, రాజధాని నిర్మించుకునే పనిలో ఉన్నాం, కొత్త ఇండస్ట్రీస్ తెచ్చుకునే పనిలో ఉన్నాం, ఉపాధి గురించి ఆలోచిస్తున్నాం. 100 సమస్యలు ఉన్నాయి అక్కడ. ఆ 100 సమస్యల్లో సినిమా ఒక అంత అంటే ప్రాధాన్యం లేని విషయం అని నేను అనను, కానీ అది ఇప్పుడే ఆలోచించాల్సిన విషయం కాదు. అక్కడ ఇంకా కాలేజీలు రావాలి, ప్రభుత్వ రంగ సంస్థలు రావాలి. ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో మొత్తం 29 ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. మీరు తార్నాక వైపు వెళ్ళి చూడండి, వరుసగా ఉంటాయి. అలాగే రాజేంద్ర నగర్ వెళ్ళండి, బోలెడు ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి. ఇవన్నీ వచ్చినాయి హైదరాబాద్, వచ్చినాయి కాబట్టి హైదరాబాద్ ఇంత డెవలప్ అయింది. లేకపోతే ఎట్లా డెవలప్ అయ్యేది? పైగా ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నిజాంకి సంబంధించిన కట్టడాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిల్లోనే నిన్న మొన్నటి దాకా ఆఫీసులు బోలెడు నడిచినాయి. ఈ రోజుకి కొన్ని ఆఫీసులు ఇంకా ఆ కట్టడాల్లోనే ఉన్నాయి, ఆ పాత కట్టడాల్లో. కాబట్టి ఆర్థిక భారం పెద్దగా పడలేదు. అనవసరమైన ఖర్చులు పెట్టి గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రం అయింది. కానీ తెలంగాణ మామూలుగా అయితే అనవసరంగా సచివాలయం కట్టారు, మంచిగా ఉన్న సచివాలయాన్ని సచివాలయం కట్టారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని అనవసరమైన వ్యయాలు చేసి అప్పుల రాష్ట్రంగా చేశారు తెలంగాణని. కానీ లేకపోతే తెలంగాణ వడ్డించిన విస్తరి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇది. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇలా కాదు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇంకా చెంబుతెపాళ ఎత్తుకునే పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీకి ఏం చేస్తున్నారు మీరు, సినిమా ఇండస్ట్రీకి ఏం చేస్తున్నారు మీరు అంటే అది అర్థం లేని ప్రశ్న. అక్కడ పరిస్థితులను అర్థం చేసుకుని మాట్లాడాలి. అయితే ఆంధ్ర ప్రజలకి, చూస్తున్న వ్యూవర్స్ కి ఇంక్లూడింగ్ నాకు ఒక అందరికి కలిపి ఒక డౌట్ ఉందమ్మా. చెప్పండి. అయితే ఇప్పుడు ఆంధ్రలో పుట్టి ఆంధ్రాలో పెరిగి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్ తెలంగాణకు వచ్చి డివైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్వస్థలాలు కానివ్వండి, వాళ్ళు ఉంటున్నది కానివ్వండి, సినిమా చేయడం కానీ అంతా కూడా హైదరాబాద్ మహానగరంలో జరుగుతుంది. వాళ్ళ ఓటు హక్కు కూడా తెలంగాణ వాళ్ళకే ఓటేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎలక్షన్ టైంలో ఓటేగా నేనైతే చూడాల, నాకు ఎక్కడ కనిపించాల. స్థిర నివాసాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇప్పుడు వాళ్ళు తెలంగాణ వాసుల, ఆంధ్ర వాసుల
అనేది ప్రజలకు తెలియాలి. ఇందులో ఇంకా తెలియాల్సింది ఏమీ లేదండి. అసలు మనము ఇంత ఈకలు పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు అనుకోవాలి, తెలంగాణ వాళ్ళే అనుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను తెలంగాణకు వచ్చి 30 ఏళ్ళు అయింది. నాకు అక్కడ ఆస్తి లేదు, ఓటు లేదు. కానీ నాది నేను ఎక్కడ పుట్టాను అంటే ఆంధ్ర అని చెప్తా, కానీ ఎక్కడున్నాను అంటే తెలంగాణలో ఉన్నానని చెప్తాను. ఇది ఇంత పెద్ద చర్చనీయాంశం అవ్వాల్సిన పని లేదు. నేను చాలా సామాన్యురాల్ని. చిరంజీవి లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు, ఆయన పుట్టింది అక్కడ, ఆయన ఓటు ఇక్కడ ఉంది, ఇల్లు ఇక్కడ ఉంది, ఆధార్ కార్డు ఇక్కడ ఉంది, కాబట్టి పక్క రాష్ట్రం అన్నాడేమో. అంటే ఇప్పుడు ఆయన తెలంగాణ వాసే అంతేగా. ఇక్కడ ఉన్నప్పుడు అంటే తెలుగు మాట్లాడినంత మాత్రం ఆంధ్ర వాళ్ళు కాదు. అసలు మనము 2 ప్రాంతాలుగా విడిపోయినాయి తప్పితే, భౌగోళిక విభజనే తప్పితే తెలుగు ప్రజల మధ్య విభజన కాదు అనేది విఘ్నుల ఆలోచన. కొంచెం బుర్రా బుద్ధి ఉన్న వాళ్ళకి అది అర్థం కావాలి. ఈ దేశంలో ఎక్కడా కూడా ఒకే భాష మాట్లాడేదాన్ని 2 రాష్ట్రాలుగా విడదీసింది లేదు. మొదటిసారి జరిగింది, దురదృష్టమో అదృష్టమో జరిగింది. ఇక్కడ లోకల్ ప్రజల ఆకాంక్షల ప్రకారం జరిగిపోయిన దాని గురించి మాట్లాడకూడదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు ఇవి. ఈ 2 తెలుగు రాష్ట్రాలు కొంతమంది అక్కడ పుట్టుండొచ్చు, తర్వాత ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి ఆంధ్రాలో పుట్టి గుజరాత్ లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కర్ణాటకలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ మరి పెళ్లిళ్ళకి మంచి చెడుకి ఇక్కడికి వస్తారు. మరి వాళ్ళకి అక్కడ ఓటు హక్కు ఉంది, అక్కడ పొలాలు అక్కడ ఉన్నాయి, ఇళ్ళు అక్కడ ఉన్నాయి, ఓటు హక్కు అక్కడ ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరివి చెప్పు అంటే ఏం చెప్తారు? మరి చెప్పాలి కదమ్మా, ఓటు ఎందుకు చెప్పాలి? అసలు మీరు ఎందుకు అడుగుతున్నారు? నేను ఎందుకు చెప్పాలి గట్టిగా మాట్లాడితే? అసలు ఎందుకు ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే ఈయన తెలంగాణ వాసి కాబట్టి ఆంధ్ర గురించి మాట్లాడే హక్కు లేదు అని మీరు చెప్పాలనుకుంటున్నారా? అలా అనుకుంటే ఒకప్పుడు తెలంగాణలోనే ఓటేసాడు పవన్ కళ్యాణ్ కూడా. వీళ్ళంతా మద్రాసులో ఓట్లు వేసిన వాళ్ళు ఒకప్పుడు. అక్కడ ఓటు వదులుకొని ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. మరి ఆయన ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో ఉండాలి అనుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఓటు వదులుకుని అక్కడికి వెళ్ళారు. రేపు పొద్దున ఆంధ్ర రాజకీయాల్లో ఉండాలి అని చిరంజీవి గారు అనుకుంటే గనక ఇక్కడ ఓటు హక్కు వదులుకుని అక్కడికి వెళ్తారు. ఆయన ఇల్లు కొనుక్కోవాలంటే అంత 5 నిమిషాల పని చిరంజీవి గారికి. అంతేనా కాదా? అది రైట్. ఇప్పుడు ఎందుకండి మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారికి దాదాపు 5 మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇళ్ళు ఉన్నాయి. ఇళ్ళున్న ప్రతి చోట ఓటు లేదు, కానీ ఆస్తులు ఉన్నాయి. చాలా మందికి దుబాయ్లో ఇళ్ళు ఉన్నాయి, అమెరికాలో ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో ఇల్లుంది, ఇక్కడ ఓటు ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఇల్లుంది, ఓటు ఉంది, కానీ ఆస్తులు అమెరికాలోనో ఆఫ్రికాలోనో ఎక్కడో ఒక చోటు ఉన్నాయి. నేను ఆస్తుల గురించి కాదమ్మా, నేను అంటే గవర్నమెంట్ తాలూకు వాళ్ళకి వస్తున్నటువంటి ఎలాంటి స్వలాభాలైనా కూడా, వాళ్ళకి వస్తున్నటువంటి ఎలాంటి సౌకర్యాలైనా కూడా ఇవన్నీ ఒక గవర్నమెంట్ నుంచి వాళ్ళు పొందుతున్నారంటే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి యుఎస్ వెళ్తారమ్మా చాలా మంది ఎన్ఆర్ఐలు, అక్కడ గ్రీన్ కార్డు వచ్చిందంటే వాళ్ళు ఇంకా ఒక రకంగా అమెరికన్ గా వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చినట్టే. వాళ్ళంతా తెలుగు మన వాళ్ళని మనం అనుకున్నప్పటికీ గ్రీన్ కార్డు వచ్చినంత మాత్రాన అమెరికన్ సిటిజన్స్ అవరండి. గ్రీన్ కార్డు వేరు, సిటిజన్షిప్ వేరు. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత సిటిజన్షిప్ వస్తుంది. ఆ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత డ్యూయల్ సిటిజన్షిప్ కూడా ఉండొచ్చు. అర్థమైందా అండి? ఒకప్పుడు ఉండేది కాదు, డ్యూయల్ సిటిజన్షిప్ లేదు, ఇప్పుడు డ్యూయల్ సిటిజన్షిప్ కూడా ఉంది. మన ఇష్టం. అందుకని ఇవన్నీ కూడా అసలు ఏమాత్రం అవసరమైన విషయాలు కాదు. నేను చెప్పేది అది. మనకు ఆస్తులు ఎక్కడో ఉంటాయి, ఎక్కడో ఇళ్ళు ఉంటాయి, ఎక్కడో ఓటు మాత్రం ఒక్క చోటే ఉండాలి, 2 చోట్ల ఉండటం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంత పబ్లిక్ ఫిగర్స్ ఎవరు కూడా 2 చోట్ల ఓట్లు పెట్టుకోరు. ఫస్ట్ క్వశ్చన్ అవుతారు వాళ్ళు. సామాన్యులకు చాలా మందికి ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఉంది, ఆంధ్రాలో ఉంది, వాళ్ళ గురించి ఎవరో మాట్లాడుకోరు. కానీ చిరంజీవి లాంటి వాళ్ళు అలాంటి పని చేయరు. ఎందుకంటే ముందుగా బయటకు వచ్చేది వాళ్ళ విషయమే కాబట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కుప్పంలో ఉంది ఓటు, ఆయనకి ఇల్లు హైదరాబాద్ లో ఉంది. వారానికి అవసరమైతే 2 సార్లు ఇక్కడ ఏమైనా పనులు ఉన్నాయి అంటే హైదరాబాద్ 2 సార్లు వస్తారు, 3 సార్లు వస్తారు, లేదంటే 10 రోజులు వచ్చి ఇక్కడే ఉంటారు. కానీ ఆయన ఏ ప్రాంతవాసి అంటే ఏం చెప్తారు మీరు? ఆంధ్ర అనే చెప్తారు కదా. అంతే. రైట్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.